చిన్న కుమారుని లాంటి జీవితాన్ని జీవిస్తున్న వారు ఎవరమైనా సరే, దేవుడు మనల్ని సమకూర్చడానికి సామర్థ్యం కలిగినవాడు, శక్తి కలిగినవాడు. ఇలాంటి దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నా కూడా దేవుడు క్షమించగలడు. బహుశా అనేక మంది అనుకోవచ్చు, నాలాంటి ఘోరమైన పాపిని దేవుడు క్షమించగలుగుతాడా, సమకూర్చగలుగుతాడా, రక్షించగలుగుతాడా అనుకుంటే, ఎలాంటి పాపినైనా ఆయన చేరదీయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది ఇది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా తండ్రి ఆయన్ను ప్రేమిస్తున్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రాముఖ్యంగా ఈ యొక్క చిన్న కుమారుని విషయంలో తండ్రి ప్రేమను మనం గమనిస్తే 20వ వచనంలో, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూచినాడు. దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూసినట్లు అని రాయబడుతూ వచ్చిందంటే, బహుశా ఈ తండ్రి అప్పుడప్పుడు కుమారుడు తిరిగి వస్తాడని దూరంగా ఉన్నటువంటి దూరపు చూపుతో చూస్తూ ఉన్నాడేమో. వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి వాణిని చూచినట్లుగా చూస్తాం. వీడు పరిగెత్తుకొని తండ్రి ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి, కానీ వీడు వెళ్ళిపోయిన తర్వాత కూడా తండ్రి యొక్క మనస్సు వానిపై నుంచి తొలగిపోలేదు. తండ్రి యొక్క దృష్టి వానిపైన తొలగిపోనట్టుగా ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి వాణిని చూచినాడు. చూచుచున్న దేవుడు ఆయన. నీవు ఇంకా ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఆయన వైపు తిరిగి వచ్చినట్లయితే ఆయన దృష్టి నీ పైన ఉంది, ఆయన యొక్క చూపులు నీ పైన ఉన్నాయని జ్ఞాపకం చేయబడతా ఉంది. అంతేకాకుండా వాని చూచి వెంటనే కనికరపడి అని రాయబడింది. మనం చూస్తే 20వ వచనంలో కనికరపడి, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి చూడడం మాత్రమే కాదు, కనికరపడ్డాడు. కరుణ కలిగిన తండ్రి ఎందుకు కనికరించినాడు? తన ఆస్తి అంతా తీసుకొని వెళ్ళినాడు, తను దుఃఖపరిచినాడు, అవమానం గురి చేసినాడు, తండ్రిని నిర్లక్ష్య పెట్టి వెళ్ళిపోయినా కూడా కనికరం చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కోపగించుకోలేదు, కానీ కనికరపడిన కనికరము కలిగినటువంటి తండ్రి. 2 కొరింథీ 1:3 రాయబడింది, కనికరము చూపు తండ్రి. కనికరము చూపు తండ్రి ఈయన. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా రాయబడింది కదా, 5వ వచనంలో, అయినను దేవుడు